హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు రీసెంట్గా డిప్యూటీ స్పీకర్గా ఆయన ఎన్నికయ్యారు కదా. అయితే ఆయన మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఆహ్వానించేశారు. సో మరి ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయో? మరోవైపు రఘురామకృష్ణరాజు గారి పైన కూడా ప్రశంసల వర్షం కురుస్తుందంటే పాత పగలేమి మనసులో పెట్టుకోకుండా ఆయన అసెంబ్లీకి ఆహ్వానించారని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి. మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? రఘురామకృష్ణరాజు నిన్న డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టారు. స్పీకర్ లేచి తన సీటు ఆయనకు ఆఫర్ చేశాడు. మొత్తానికి రఘురామకృష్ణరాజుకి న్యాయం చేశాడు చంద్రబాబు అనేది అందరూ చెప్తున్నారు. అది నిజం కూడా. ఎందుకంటే చంద్రబాబుకి తెలుగుదేశంలో వాళ్ళు ఉపయోగపడిన దానికంటే కూడా రఘురామకృష్ణరాజుకు ఉపయోగపడ్డాడు. ఎందుకంటే జగన్ మీద 4.5 సంవత్సరంగా రఘురామకృష్ణరాజు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. బట్ ఆయనకి తెలుగుదేశం మీడియా అండగా నిలబడింది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా తెలుగుదేశం మీడియా వాళ్ళు లైవ్ ఇచ్చేవాళ్ళు. రచ్చబండ పేరుతో ఆయన రోజు మాట్లాడేవాడు, ఢిల్లీలోనూ హైదరాబాద్లో కూర్చొని. సో దాన్నంతా వాళ్ళు ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇవ్వడం, దాంతో ఆయన బాగా పాపులర్ అయ్యాడు. ఆయన అలా వదిలేసి ఉంటే జనాలకు బోరు కొట్టి అయిపోయేది. కానీ జగన్ ఆయన్ని వదిలేకుండా కక్షగట్టి అతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఫస్ట్ లీగల్గా ట్రై చేశారు. ఇతని సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. వైసీపీలోనూ ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇతని ఎంపీగా తమ పార్టీ నుంచి గెలిచి రిజైన్ చేయట్లేదు కాబట్టి ఇతన్ని రద్దు చేయమని స్పీకర్కి పార్లమెంట్లో ఫిర్యాదు చేశారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సో ఎందుకంటే ఈయన బీజేపీ వాళ్ళతో కూడా చాలామందితో చాలా దగ్గర సంబంధాల్లో ఉంటాడు రఘురామకృష్ణరాజు. అందుకని వాళ్ళు ఈయన మీద చర్య తీసుకోలేదు. సో రెండవది, జగన్ చెప్పే ప్రతిదీ మేము చేయాల్సిన అవసరం లేదన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జగన్ కొన్ని విషయాల్లో వాళ్ళకి ముఖ్యంగా రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇచ్చి పాస్ చేయడానికి ఉపయోగపడుతున్నాడు. ఆ మేరకు జగన్కి కూడా వాళ్ళు ఉపయోగపడ్డారు. జగన్ కేసులను ముందుకు పనికుండా వాళ్ళు చూసుకున్నారు. అంతేగాని జగన్ అడిగే ప్రతి కోరికను నెరవేర్చాలనేది వాళ్ళకేమీ లేదు. అలాగా రఘురామకృష్ణరాజు విషయంలో జగన్ ఫెయిల్యూర్ వల్ల జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఇతన్ని ఎలా డీల్ చేయాలి. కేడర్లో కూడా జగన్ పట్ల ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వు వాడిని ఏం చేయలేకుండా ఉన్నావే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సో దాంతో జగన్ ఏం చేశాడు, ఏం చేయాలో తెలియక చివరికి ఒక పనికిమాలిన చట్టం, సెడిషన్ యాక్ట్ అంటారు దాన్ని, రాజద్రోహ నేరం చట్టం, అది ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్లో వచ్చింది. దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్లో మార్చి మళ్ళీ అదే స్పిరిట్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అదే చట్టమే వేరే రూపంలో ఉంది. అప్పుడైతే రాజద్రోహ నేరం అంటే రాజుకి వ్యతిరేకంగా ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళని శిక్షించాలనేది ఎప్పటి నుంచో ఉన్నది. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉంది. దాన్ని సెడిషన్ యాక్ట్ అంటారు. అలాంటి యాక్ట్ని ఉపయోగించి, దాన్ని మామూలుగా ఎవరు ఉపయోగించరు ఇండియాలో, అలాంటి యాక్ట్ని జగన్ ఉపయోగించి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించి సిఐడి ద్వారా కొట్టారనేది ఆయన ఆరోపించాడు. ఇప్పుడు సిఐడి దానికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తేలుస్తుంది నిజంగా కొట్టారా లేదని. ఏదేమైనా మామూలుగా లాకప్లో కొట్టడం అనేది పెద్ద విచిత్రమైన విషయం కాదు. మనం చాలా కేసుల్లో మనం స్టోరీలు చెప్పుకున్నాం. నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. పౌర హక్కుల సంఘంలో ఉన్నప్పుడు కొట్టడం, చంపేయడం, లాకప్ డెత్లు అనేవి వెరీ కామన్. అలాగా రఘురామకృష్ణరాజుని అతి ఘోరంగా జగన్ ట్రీట్ చేయడంతో రఘురామకృష్ణరాజు ఇంకా కక్ష పెంచుకున్నాడు. జనంలో కూడా కొంతమందికి రఘురామకృష్ణ మీద సింపతి క్రియేట్ అయింది. ఆ టైంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు ఫుల్గా హెల్ప్ చేశాడు. తన అడ్వకేట్ని హైకోర్టులో పెట్టి అతను జైలుకి పోనీయకుండా చూసుకున్నాడు. రాత్రిగా ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు మేనేజరియల్ క్యాపబిలిటీస్ మనకు అర్థమవుతాయి. ఆయనకి ఏంటంటే వ్యవస్థల్లో పట్టు ఉంటుంది, క్విక్గా స్పీడ్గా కదిలించగలడు, నైట్ అండ్ డే నిద్రపోకుండా ఆ ఇష్యూని పరిష్కరించే వరకు ఉండగలడు. అవన్నీ చేశాడు ఆయన. అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు రఘురామకృష్ణరాజుకి. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని కాపాడుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. జగన్కి వ్యతిరేకంగా జగన్ పార్టీలోనూ ఉంటూ జగన్కి డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజుని నేను కాపాడుకున్నాడు. అయితే రఘురామకృష్ణరాజుకి తన క్రైసిస్లో తను చంద్రబాబు నిలబడ్డాడని ఆ కృతజ్ఞత ఉంది. నిన్న అది ఆయన గద్గద స్వరంతో మా ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడు, మా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్లు చేసి ఆయన చంద్రబాబు గారు రాత్రి నాకు అండగా నిలబడ్డారు, ఇవన్నీ కూడా ఆయన గద్గద స్వరంతో నేను చెప్పాడు. అట్లాగే ఆయనకి ఎవరిని ఎలా సన్మానించాలి తెలుసు, ఎవరిని ఎలా కాపాడుకోవాలో తెలుసు.
అందుకు నేనే నిదర్శనం, ఈ పదవి నాకు ఇచ్చాడంటే అది మీకు అర్థమవుతుంది అని చెప్పాడు. దీంతో పాటుగా ఆయన ప్రధానంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్కి ఇన్విటేషన్ పంపించాడు ఆయన, అంటే ఓరల్గా జగన్ మీరు రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి ఎగ్గొట్టకండి, మీరు అసెంబ్లీలో ఉండాలి సో అనేది పిలిచాడు. సో ఇంకోటి ఏంటంటే మీలాగా ప్రతిపక్షాలని అగౌరవపరిచే సంప్రదాయం చంద్రబాబుకు లేదు, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం, మీరు మైక్ ఇవ్వరని బయట నుంచి చెప్పడం, ఇంట్లో కూర్చొని చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి, మీకు మైక్ ఇస్తారా లేదో మీరు చూడండి అనేది అడిగాడు. మామూలుగా పైకి చూస్తున్నప్పుడు దీంట్లో ఎలాంటి తప్పు లేదు. రఘురామకృష్ణరాజు తన శత్రువైన జగన్ని ప్రేమతో ఆహ్వానించాడని చాలామంది ఆయన్ని పొగుడుతున్నారు. కానీ దీంట్లో హిడెన్ అజెండా ఉందని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కోరిక ఏంటంటే జగన్ అసెంబ్లీలో కూర్చుంటే నువ్వు కూర్చోవయ్యా అని జగన్ని బెదిరించాలని, అట్లాగే జగన్ లేచి తనని అధ్యక్ష అని సంబోధించాలని అతనికి ఏవో కోరికలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ ఒకప్పుడు తనని అత్యంత నీచంగా చూస్తాడు కాబట్టి అలాంటి జగన్ ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యేగా అక్కడ కూర్చుంటే తను చూసి ఆనందించాలి. అలాగే జగన్ని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాడి చేస్తుంటే తను ఎంజాయ్ చేయాలి అన్న కోరిక ఈయనకుంది. ఎందుకంటే ఈయన గతంలో కూడా జగన్ మీద ఇంత తీవ్రంగానే మాట్లాడిన వ్యక్తి సడన్గా మారిపోయాడంటే ఎలా నమ్ముతాము? సో ఆయన కోరికను తీర్చుకోవడానికే జగన్ రమ్మంటున్నాడు తప్ప జగన్ మీద ప్రేమ ఏం కాదు అని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా జగన్ వస్తే కానీ తెలియదు. జగన్ రాకపోవడం మాత్రం రాంగ్ అని నేను చెప్పాను ఆల్రెడీ. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జగన్ ఖచ్చితంగా ప్రజలకు జగన్ మోసం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే జగన్ కావచ్చు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయా నియోజకవర్గాల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే వీళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్షం అయినా కాకపోయినా ఓవరాల్గా పబ్లిక్ దీంట్లో వీళ్ళే ప్రతిపక్షం కాబట్టి ఆ యాంగిల్లో మాకు మైక్ 1 మినిట్ ఇచ్చినా, హాఫ్ మినిట్ ఇచ్చినా మేము మాట్లాడతాం. మమ్మల్ని అవమానపరిస్తే అవమానాలకు గురవుతాం. ఒకవేళ మమ్మల్ని మాట్లాడలేకపోతే మేము బయట వచ్చి మాట్లాడతాం అనే యాంగిల్ కానీ వాళ్ళు తీసుకొని ఉంటే జగన్కి సింపతి వచ్చిండేది. అది వదిలేసి చేయడం వల్ల ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్పింది నిజమా కాదా, ఆయనకి హిడెన్ అజెండా ఉందా లేదా తెలిసేది కదా అప్పుడు జగన్ వస్తే. సో ఇప్పుడేంటి రఘురామకృష్ణరాజు పిలవడం వల్ల ఆయనకి మైలేజ్ వచ్చింది. చూడు ఒకప్పుడు ఎనిమిగా ఉండి కూడా రఘురామకృష్ణరాజు ఎంత ప్రేమగా ఆహ్వానించాడో అని అంటున్నారు. నిజంగా ఆయన ఆహ్వానించాడా?